గుడ్ ఫ్రైడే సందర్భంగా తిరుపతి జిల్లాలోని చర్చిల్లో ఉదయం నుంచి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. యేసుక్రీస్తు మానవాళి పాప పరిహారం కోసం సిలువపై తన ప్రాణాలను త్యాగం చేసిన పవిత్రమైన రోజు కావడంతో గుడ్ ఫ్రైడేను ప్రతి ఏటా జరుపుకుంటున్నట్లు తిరుపతి షెకినా ప్రార్థనా మందిరం పాస్టర్ అరుల్ అరుసు మీడియాకు తెలిపారు. మూడవ రోజు యేసుక్రీస్తు తిరిగి పుడతారని, పాపులను క్షమించే గొప్ప గుణం కలిగిన వారని తెలిపారు. ప్రపంచమంతటిలో ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా తిరుపతిలో కూడా షెకీనా ప్రార్థన మందిరంలో ప్రత్యేకమైనటువంటి గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. అది మధ్యాహ్నం 12 గంటలకు ముగించబడుతుంది. యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7 ఆణిముత్యాల లాంటి శ్రేష్టమైన అమూల్యమైన మాటల్ని ఈరోజు 7 భక్తుల చేత అది ధ్యానించుకోవడం జరుగుతూ ఉంది. మరి యేసు ప్రభు సిలువలో ఆయన మరణించడానికి మూల కారణము గురించిన విశిష్టతను తెలియజేయడం జరుగుతుంది. ఆయన్ని శ్రమ పెట్టారు, హింసించారు, బాధించారు, వేదన కలుగజేశారు. ఆయన ముఖం మీదే ఉమ్మి వేశారు కూడా. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. అంత భయంకరమైనటువంటి హింసను ఎందుకు ఆయన పొందాల్సి వచ్చింది అంటే, ఆయన ఆ రీతిగా పాపాత్ముల చేతికి అప్పగించబడి హింసింపబడి ఆయన మరణించాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తము గనుక, మానవాళి కొరకు ఆయన రావాల్సి ఉన్నది గనుక ఆయన ఆ రీతిగా మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎవరో ఆయన చంపింది కాదు, కానీ ఆయనే మరణానికి అప్పగించుకున్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన హింసించినటువంటి వారిని చూసి వీరు ఏం చేస్తున్నారు తెలియదు కనుక వీరిని క్షమించమని దేవుడు అడిగాడు. క్షమాపణ ఆయన కోరుకున్నాడు. రెండోది, 2 నేరస్తుల్ని ఆయన ప్రక్కన ఉంటే ఒకడు నన్ను నీ పరదేశంలో చేర్చుకో అంటే వాడిని కూడా క్షమించి, ఆ నేరస్తుని కూడా క్షమించి పరలోక రాజ్యం చేర్చుకున్నాడు. అంటే నేరస్తుని కూడా ప్రేమించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన తల్లి విడవబడినటువంటి సమయంలో ఆయన ఆదరించడానికి ఒక శిష్యుని తల్లికి అప్పగిస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా ఎవరైనా విడవబడినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారికి ఆదరణ కలుగజేసేటువంటి దేవుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టు తన పనిని ఆయన సమాప్తం చేసి ముగించాడు. అందరూ అనుకుంటారు ఆయన మరణించాడని. ఆయన మరణించడం కాదు, ఆయన ప్రాణం పెట్టాడు. మరణించడం కాదు, ఆయన ప్రాణము పెట్టాడు. కాబట్టి తిరిగి ఆయన 3వ దినములో లేచాడు. ఆయన సజీవుడిగా తిరిగి 3వ దినం లేచాడు. అంటే దాని అర్థం ఏంటంటే మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని కూడా జయించాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ యొక్క మాటల్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు మరణాన్ని కూడా జయించి మానవాళ్ళందరి పాప నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్త బలిగా అప్పగించుకున్నటువంటి